విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు రాష్ట్రంలో రేపు 2024 ఏప్రిల్ జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే వీరితో పాటు బీజేపీ పార్టీ కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలియవస్తుంది. బీజేపీ కలిస్తే ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది పోటీ చేయాలి, ఎంపీ ఎన్ని స్థానాలు పోటీ చేయాలన్నది కూడా ఇంకా పూర్తి తేలవలసి ఉంది. ఆల్రెడీ జనసేన టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చాయి. 3 పార్లమెంటు స్థానాలు జనసేన, అలాగే 24 శాసనసభ స్థానాలు జనసేన పోటీ చేయడానికి అంగీకారం కుదిరినట్టుగా ఆల్రెడీ పేపర్లో వచ్చింది, అందరికీ తెలిసిందే. అలాగే స్థానాలు కూడా కొన్ని ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకి, జనసేన 5 స్థానాలకి 99 స్థానాలు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఈ 99 స్థానాల్లో మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని తెలుగుదేశం పార్టీ జనసేన వర్గాలు చెప్పడమే కాకుండా ఈ విశ్లేషకులు పరిశీలకులు కూడా మాట్లాడుకుంటున్నమాట. ఇక్కడ రాబోయే రోజుల్లో మిగిలిన లిస్టు ఎలాగే అనౌన్స్ చేయబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి బలమైన అభ్యర్థులు నిలబెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. మొదటి నుంచి ఆ బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ సాగుతుంది. అందుకే కొంతమంది బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తే ఇంకా బలంగా ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి భావిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా వైఎస్ఆర్సీపీలో పూర్తిగా నిస్తేజం నైరాసం ఆవించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు మార్పు జరగడంతో చాలామంది పార్టీకి దూరం అవడం, పార్టీకి రాజీనామా చేసే ఆలోచన ఉండడం, అలాగే వైసీపీని పార్లమెంటు సభ్యులు చాలామంది కూడా అసంతృప్తిలో ఉండడం, రాజీనామాలు చేయడం కూడా జరుగుతుంది మనకి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం బాగా ఉండి నవరత్నాలు సక్సెస్ అయ్యామని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోతారని చెప్పి వాళ్ళు మార్పులు జరుగుతున్నారు. అలాగే ఎంపీలు ఎందుకు పార్టీ నుంచి వైదొలుగుతున్నారో అది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పెద్దలకి తెలియాలి తప్ప మనకు తెలియదు. ఇంకా అసలు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు చూసుకుంటే శ్రీకాకుళం కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ సమన్వయం నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు గారు కానీ లేదా కళా వెంకటరావు గారు కానీ, కళా వెంకటరావు ఫ్యామిలీకి సంబంధించిన వారు కానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి శ్రీపర్తి గారు పోటీ చేస్తున్నారు. అది గీతం కాలేజీ ఎంవీఎస్ మూర్తి గారు మనవాడు శ్రీపర్తి గారు మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఇది 9% తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని నేను అనుకుంది మొదటి నుంచి కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పట్టుబడడంతో ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే వేద దిలీప్ చక్రవర్తి గారు పోటీ చేస్తారని భావించారు. అలాగే చింతకాల విజయ్ గారు కూడా అడిగారు. కానీ ఇక్కడ లోకల్కే ఇవ్వాలి, నాన్ లోకల్కి మేము వ్యతిరేకం అనే వాదన చాలా గట్టిగా వినిపిస్తున్న తరుణంలో లోకల్ అయితే ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మా తనయుడికి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, లోకల్ ఇవ్వాలనే వాదన ఎక్కువగా వచ్చింది. ఆ వాదనలో భాగంగా జనసేన పార్టీని చెందిన కొంతల రామకృష్ణ లోకలే కాబట్టి ఆయనకి ఇస్తారని భావించారు. కానీ అనుకోకుండా ఆయన జనసేన శాసనసభ అభ్యర్థి కావడం చాలామందికి ఎంతగానో విడ్డూరంగాను షాక్గాను అనిపించింది. మరి ఈ తరుణంలో ఎవరవుతారో అభ్యర్థిగాను అనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పీలగోని సత్యనారాయణ గారు శాసనసభ సభ్యుడి స్థానం నుంచి తప్పించడంతో ఆయన నాకు అనకాపల్లి పంపిస్తాను అవకాశం కల్పించమని చెప్తున్నారు. అది అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఎవరికి కల్పిస్తే గట్టి తనం వస్తుంది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు. ఎందుకంటే అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టరు, ఇంతకుముందు అంటే అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ కాదు, ఇప్పుడు అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తుందంటే అసలు శాసనసభ స్థానమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేయాలి, ఇది పొత్తులో ఎవరికి ఇవ్వకూడదు, జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి హెడ్ క్వార్టర్లో ఒకే స్థానం ఉంది కాబట్టి అది జనసేన పార్టీకి ఇవ్వడం అంత కరెక్ట్ కాదేమో అని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. మరి పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి కాకుండా జనసేనకి ఇస్తే ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఈక్వేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అయితే చింతకాల విజయ్ గారా, లేకపోతే దాడి రత్నాకర్ గారా, లేదా పీలగోని సత్యనారాయణ గారా, లేదా తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా కాపు సామాజిక వర్గం అభ్యర్థి పోటీ చేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తున్నారు. జనసేన పార్టీ ఎంత పట్టినప్పటికీ కూడా పార్లమెంటు కూడా తెలుగుదేశం పార్టీకి కాకుండా జనసేనకి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు తెలియవస్తుంది. అలా కాకినాడకు వచ్చేసరికి జనసేన అభ్యర్థి ఆల్రెడీ సునీల్ కుమార్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. అదేవిధంగా అమలాపురంకి వచ్చేసరికి జీవీఎంసీ బాలయ్య గారు అబ్బాయి హరీష్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు. రాజమండ్రి అయితే
బీజేపీ పుత్రులుగానైతే దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తారు, లేదంటే బొడ్డి వెంకటరామ చౌదరి గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను బొడ్డి భాస్కర్ గారు రామారావు గారు అబ్బాయి, ఆయన రాజానగర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. రాజానగరం నియోజకవర్గం జనసేనకి ఇచ్చి ఉన్నారు కాబట్టి మరి బొడ్డి వెంకటరామ చౌదరి గారిని ఖచ్చితంగా ఎక్కడో అకామిడేట్ చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి ఆయన్ని రాజమండ్రి పార్లమెంట్కి పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజమండ్రి అసెంబ్లీ స్థానం కూడా చర్చల్లో ఉంది కాబట్టి కందుల దుర్గేష్ని నిడదవోలు పంపించి బొత్స చౌదరి గారిని రాజమండ్రి అసెంబ్లీ స్థానం రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి కంటిన్యూ చేసే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఉంది. అదేవిధంగా మీకు చూసుకుంటే నెక్స్ట్ పార్లమెంట్ స్థానంకి వచ్చేసరికి నరసాపురంకి వచ్చేసరికి రఘురామకృష్ణరాజు గారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చు, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏలూరు భాష్యం రామకృష్ణ గారు పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. విజయవాడ నియోజకవర్గానికి వచ్చేసరికి 99% కేసినేని శివనాథ్ చిన్ని గారు పోటీ చేస్తారు. ఏదైనా ఒక వింత జరిగితే సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థి కావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మచిలీపట్నానికి వచ్చేసరికి ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించారు, వల్లభనేని బాలశౌరి గారు అక్కడ పోటీ చేస్తున్నారు. గుంటూరుకు వచ్చేసరికి పెంబసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గానికి వచ్చి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీ ఎంపీ గారు ఇప్పుడు వైసీపీ ఎంపీ గారు తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన రేపు టీడీపీ సభల మీద నరసరావుపేటలో పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా మీకు బాపట్లకు వచ్చేసరికి నందిగం సురేష్ వైసీపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ఒక టైంలో అయితే ఈ తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి గారు అవుతారని కొంతమంది అనుకున్నారు. అలాగే రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు కావచ్చని, లేదా అనేక మంది ఆ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఇది తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. అదే నెల్లూరుకు వచ్చేసరికి ఒంగోలుకు వచ్చేసరికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి తప్పుకున్నారు. వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మా ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నారు. మరి నెల్లూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారా, అదే బీజేపీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారో మనం చెప్పలేము. బట్ ఏదేమైనప్పటికీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే నెల్లూరు పార్లమెంట్ లోక్సభ స్థానం నుంచి ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు. తిరుపతికి వచ్చేసరికి బీజేపీ ఆలోచనలో ఉంది. అలాగే రాజంపేట అయితే తెలుగుదేశం పార్టీ పాలకొండరాయుడు గారు అబ్బాయి సుగవాసి పాలకొండరాయుడు గారు అబ్బాయి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు గారు వాళ్ళ అబ్బాయి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరపున అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదు కాదు అనుకుంటే బీజేపీ తరపున పోటీ చేస్తే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తిరుపతి బీజేపీ అడుగుతుంది కాబట్టి తిరుపతి పార్లమెంట్కి బీజేపీ పోటీ చేస్తుంది. అలాగే చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. అలాగే అనంతపురం హిందూపూర్ నియోజకవర్గాలకు వచ్చేసరికి అనంతపురం నుంచి పార్థసారథి గారిని పోటీ చేయించాలని, హిందూపూర్ నుంచి అస్మిత్ రెడ్డి గారిని పోటీ చేయించాలని పార్టీ అనుకుంటుంది. మరి ఏది జరుగుతుందో చూడాలి మనం. అక్కడ పార్థసారథి గారు పోటీ చేస్తారా లేదా అస్మిత్ రెడ్డి గారిని అనంతపురం నుంచి పోటీ చేసి హిందూపూర్ నుంచి పార్థసారథి గారు పోటీ చేస్తారా అన్నది మనం చూడవలసిన అవసరం ఉంది. అలాగే కడప నుంచి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తారు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంలో ఆల్రెడీ భార్యకి కడప ఎమ్మెల్యే ఇచ్చారు, అతను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. లేని పక్షంలో బీజేపీకి ఇస్తే ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తారు. ఈ కారణంగానే శ్రీనివాసరెడ్డి గారి బ్రదర్ రమేష్ రెడ్డి రాయచోట్ నియోజకవర్గం నుంచి ఆయన్ని మార్చి వేరే అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకే ఫ్యామిలీ 3 సీట్లకి కష్టం కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగాను, అలాగే శ్రీ మాధవీరెడ్డి గారు కడప ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి అలాగే నంద్యాలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. కర్నూలు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పుడు అభ్యర్థులు ఎవరన్నది ఇంకా పూర్తిగా తేలకపోయినప్పుడు కూడా 2 చోట్ల నుంచి కూడా టీడీపీ పోటీ చేస్తుంది. కర్నూలు నుంచి బీసీ అభ్యర్థిని పెట్టాలనే ఒక ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతుంది. మరి ఇలా జరిగితే టోటల్గా 25 లోక్సభ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బీజేపీ జనసేన కూటమిలో ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అయినట్టుగా మనం భావించవచ్చు. ముఖ్యంగా అరకు నియోజకవర్గానికి వచ్చేసరికి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గారు బీజేపీ నుంచి పోటీ చేసి వాళ్ళు బీజేపీ నాయకులు అధిష్టానం టాప్ నాయకులు ఏమైనా సరే ఆ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకోవాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ విధంగా మనం చూసుకుంటే 25 నియోజకవర్గాలకి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అభ్యర్థులు పూర్తిగా ఖరారైనట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అంటే వైసీపీ భయపడుతుందా,
లేదా టీడీపీ వైసీపీ జనసేన కూటమి వైసీపీ భయపెడుతుందా అన్నది మనం చూడాలి. ఎందుకంటే చాలా ఎక్కువగా ఈ కూటమి యొక్క పొత్తులో భాగంగా ఈ పార్టీల మధ్య జరిగిన అండర్స్టాండింగ్ని ఈ పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లకి ఈ 3 ఎంపీ పార్లమెంటు స్థానాలకి ఒప్పుకోవడాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగాను పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ బలము, ఆయన పార్టీలో ఉన్న బలహీనత మొత్తం తెలుసు కాబట్టి ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ఆ పార్టీలో ఎన్ని సీట్లు అడగాలి, ఎన్ని సీట్లు తీసుకుంటే అది పొత్తు యొక్క ఉద్దేశం, పొత్తు యొక్క లక్ష్యం నెరవేరాలి అనే దాని మీద ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రోలింగ్లకు కానీ ఈ కామెంట్స్కి కానీ అలాగే కాపు సమాజ వర్గం వారు మాట్లాడే మాటలకు కానీ ఎక్కడ కూడా జంకట్లేదు, బెదట్లేదు, భయపడట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమి ఒక మంచి రాష్ట్ర భవిష్యత్తుని ఇవ్వాలని, రాష్ట్రంలోని ప్రజలకి మంచి భరోసా ఇవ్వాలని, యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటూ ఒక పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ విజయంగా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ.